అండి వెల్కమ్ టు ఆహా ఓహో. రెగ్యులర్గా తినే కూరలు బోర్ కొట్టినప్పుడు నోటికి కమ్మగా ఉండే ఈ కాకరకాయతో పొడి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా కాకరకాయని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కకు తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పల్లీలను కూడా యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఇవన్నీ పక్కనుంచుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని వీటిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే పల్లీలను యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పొడి రెడీ అయిపోతుంది. ఈ పొడి వేడివేడి అన్నంలోకి తీసుకున్న ఇడ్లీ, దోశ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.